వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకి ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఈ కిడ్నీ రాకెట్ గురించి విన్నాం. ఒక హాస్పిటల్ గురించి ఇది జరిగినట్టు మనం విన్నాం. అయితే అసలు ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, లేకపోతే ఆర్గాన్ ట్రాఫికింగ్ కానివ్వండి, దీనికి సంబంధించి అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఈ మధ్య కాలంలో అసలు ఏమైనా చట్టాలు చేశారా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సంబంధించి మనకు నేషనల్ యాక్ట్స్ ఉన్నాయి, స్టేట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్టు. మనకు కాన్స్టిట్యూషనల్గా 7th షెడ్యూల్ చూస్తే ఇక్కడ ఏంటంటే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చట్టాలు చేస్తూ ఉంది. సో ఆ చట్టాలకు లోబడి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టాలు చేస్తూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు ఎలా ఉంటాయంటే అవి ఒక వే చూపించే విధంగా, లేదంటే ఒక సజెస్టివ్ వేలో ఉంటాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్లు దాన్ని బేస్ చేసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలను బేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా చట్టాలు చేస్తూ ఉన్నాయి. అయితే మనకు ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒకసారి చూస్తే మనకు 1994లో మనకి ఏం చేశారంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. వెస్ట్వెల్ ఆంధ్రప్రదేశ్లో 1995లో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు 95లోనే. అయితే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏమైందంటే 2014లో దాన్ని కొంచెం చేంజ్ చేస్తూ, ఓన్లీ యాక్ట్ నేమ్ చేంజ్ చేస్తూ సేమ్ ప్రొవిజన్స్ తోటి తెలంగాణ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్ని ప్రొవిజన్స్ మాత్రం సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. 94లో 95లో ఏదైతే ఉన్నాయో ప్రొవిజన్స్, అవే ప్రొవిజన్స్ ఉన్నాయి. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2011లో ఈ 1994 యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని, ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాటిని అడ్రస్ చేసేలాగా కొత్త చట్టాన్ని మాత్రం, అంటే కొన్ని అమెండ్మెంట్స్ని మాత్రం తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ ఏమైంది అంటే మనకు తెలంగాణలో అలా ఏం జరగలేదు. లాస్ట్ 10 years నుంచి కూడా, ఈవెన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా 1995లో వెస్ట్వెల్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చట్టం అయితే చేశారో అదే చట్టాన్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. అయితే మనకేమైంది, రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏం చేశారంటే మనకు హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఒకటి తీసుకొచ్చారు. తెలంగాణ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ 2025 అంటే ఆ బిల్లుని ప్రవేశపెట్టారు. అది ఇంకా కంప్లీట్ అవ్వాలి, గవర్నర్ అసెంట్ ఇవన్నీ రావాలి, బట్ బిల్లుని మాత్రం ప్రవేశపెట్టారు 2025లో. ఈ బిల్లులో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. పూర్తిగా ఇదేంటంటే కొత్త బిల్లు, పాత బిల్లుని అమెండ్ చేయలేదు, కొత్త బిల్లుని తీసుకొచ్చి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మొదటిది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అసలు ఎలా డిసైడ్ చేస్తారనేది మొదటిది, చాలా ఇంపార్టెంట్ వన్. ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంతకుముందు ఏంటంటే న్యూరో సర్జన్ మాత్రమే బ్రెయిన్ డెడ్ అయ్యాడు పేషెంట్ అని చెప్పేసి సర్టిఫై చేసేవాళ్ళు. దాని తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఆ ఆర్గాన్స్ని వేరే వాళ్ళకు డొనేట్ చేయడం అలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఫిజిషియన్ కావచ్చు, అనస్థెటిస్ట్ కావచ్చు, ఇలా కొంతమందిని నేమ్స్ని మెన్షన్ చేసి, కొంతమంది ప్రొఫెషనల్స్ని మెన్షన్ చేసి, హెల్త్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు కూడా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక మెయిన్ ప్రొవిజన్. ఇంకొక రెండోది మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ యాక్ట్ తర్వాత ఎవరైతే ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్కి ఎవరైతే పాల్పడతారో, మనం ఇంతకుముందు చూసినట్టు కిడ్నీ రాకెట్ ఇలాంటివి అయితే ఉన్నాయో అలాంటి వాటికి పాల్పడతారో వాళ్లకు హైయెస్ట్ 10 years వరకు కూడా ఇంప్రిజన్మెంట్ వేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేశారంటే దీన్ని పెంచారు. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది ఇంప్రిజన్మెంట్ పీరియడ్, పాత యాక్ట్ ప్రకారం దీన్ని 10 yearsకి పెంచారు. అంతేకాకుండా అప్ టు 1 crore వరకు కూడా ఫైన్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయొచ్చు. ఈ 2 ప్రొవిజన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఈ కొత్త యాక్ట్లో. దీంతోపాటు ఈ బిల్లు ప్రవేశపెడుతూ ఇక్కడ మనకు హెల్త్ మినిస్టర్ ఏమని చెప్పారంటే ఇది మెడికల్ టూరిజంని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ట్రాన్స్పరెన్సీని కూడా క్రియేట్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ 1995 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేస్తూ తెలంగాణ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ 2025ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మేబీ కొన్నిసార్లు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు వీటి ప్రొవిజన్స్ గురించి, లేదంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ మనకేంటి అని అంటే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సంబంధించి కానీ ఏదైనా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎక్కడైనా మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు దీన్ని మనం కోట్ చేస్తూ రాయొచ్చు.